బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. చెప్పరా కుదరదురా ప్రతిదానికి బాబాయ్ బాబాయ్ బాబాయ్. బాబాయ్ ఏం పని లేదా పాట లేదా? తిని తీరంగా కూర్చుంటా అనుకుంటున్నారా నువ్వు? అరే నీకేదైనా ప్రాబ్లమ్ వస్తే మీ అమ్మని అడుగు, మీ అక్కని అడుగు, మీ ఇంట్లో వాళ్ళని అడుగు. అన్నిటికీ బాబాయ్ అడుగుతుంది నాకు అర్థం కాదు. ఆయనకేదో మొత్తం తెలిసినట్టు మొత్తం ఆయన కూడా మెదడు ప్రాబ్లం వస్తుంది కదా, ఎన్నని చెప్తాడు సొల్యూషన్స్. అరే ఒకసారేమో మీ ఇంట్లో ప్రాబ్లం అంటూ, ఒకసారేమో నీ జాబ్ లో ప్రాబ్లం అంటూ, ఒకసారేమో లవ్ ప్రాబ్లం అంటూ ఎన్ని సాల్వ్ చేస్తాడు రా బాబాయ్? నాకు అర్థం కాదు. ఓకే పనేం ఉండదు, ఖాళీగా ఉంటాడు, అట్లనే నీకు అన్నిటికి సమాధానాలు చెప్పాలనా? నేను ఏం అడగా బాబాయ్ని, ఏం అడగా. ఇప్పటి నుంచి ఆయన రావడం తినడం పోవడం, ఆయనకు పప్పుల ఉప్పేసుడు ఉప్పుల పప్పేసుడే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాడు. ఇంకా మీకు ఏం చెప్తాడు చెప్పు? పెట్టాయి ఫోన్ పెట్టాయి, మళ్ళీ చేసిన అనుకో చూడు. బాబాయ్ ఏ ప్రాబ్లం అయినా సాల్వ్ చేస్తారు. ఇప్పుడు ప్రాబ్లం అని ఎవరు చెప్పారు నీకు? ఎనీ డౌట్ క్లారిఫై చేస్తారు, అవసరం లేదు. అంగారకుడి నుంచి అండపిండ బ్రహ్మాండం దాకా చంద్రమండలంలో చపాతీలు ఎలా వేసుకోవాలో కూడా ఈ బాబాయ్ చెప్పు. అయితే ఒక ప్రశ్న అడిగి నేను సమాధానం ఇవ్వకపోతే నాకు అది అవమానం. అడుగు 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 అడుగు. బాబాయ్ నీకు ప్రాబ్లం ఏమైనా ఉంటే క్లియర్ చేస్తా అన్నాడు, ఇంతకు ఆ ప్రాబ్లం ఏందో చెప్పు. ఓ అడుగుతా బాబాయ్. మా ఉంది భార్యాభర్తల ప్రాబ్లం. భార్యాభర్తల ప్రాబ్లమా? ఇదంతా కాదు బాబాయ్, నిజంగానే నువ్వు ఉదయిస్తూ నాకు కూడా తెలుసు, నీ తెలివి గురించి నాకు తెలియదా కానీ ఏం లేదు. వాళ్ళకు చుట్టాలు బాగా మంది అంట, ఎక్కువ ఫంక్షన్లకు వీట్లకి వీట్లకి పోవాల్సి వస్తుందంట. మామూలే. సరే అని ఫంక్షన్ పోదామనే టయానికి భార్య నేను రెడీ అయ్యి వస్తాను వెళ్తుందంట. మామూలే. గంటల తరబడి రెడీ అవుతుందంట. మా వాడు ప్రాబ్లం ఏంటంటే ఆడవాళ్ళు 5 నిమిషాల్లో రెడీ అవడం ఎలా అనే దాని మీద ఒక చిన్న చిట్కా. నేను ఒక 5 నిమిషాల్లో రానా? ఎందుకు? ఎక్కడికి? ఏమైంది? ఈ భూప్రపంచంలో ఎవరికైనా సమాధానం దొరకని సమస్య ఏదైనా ఉందంటే ఇది ఒక్కటేరా. నువ్వు చెప్తావు కదా. 10 ఏళ్ల పాప నుంచి పండు ముదుసలి కూడా అద్దం ముందు నిలిచిందంటే గంటలు గంటలు అది ఎంత పెద్ద ప్రాబ్లం. ఇంద్రుడు దేవేంద్రుడు కూడా సాల్వ్ చేయలేని ప్రాబ్లం అది. నాది ఎలా నీ గురించి ఒకటి అనికి అని ఇసిరినావు అనుకో, నేను అటు దగ్గరికి అని ఇసురుతా. బాబాయ్ హోటల్లో ఈ రోజు మనం చేసుకోబోయే మొట్టమొదటి వంటకం. ప్రయత్నం చేద్దాం. ప్రయత్నం కాదు, చెప్పకపోతే నీకు అవమానం, మళ్ళీ నీకు మనసు ఊళ్ళూరుతుంది. ఇక నువ్వు వంట కూడా చేయవు, నాకు తెలియదా నీ గురించి? పొరపాటున అన్నారా? మరి నేను అదే చెప్పిన, పట్టుకుని వేలాడకలాగా ఊర్లో వాళ్ళ సమస్యలన్నీ నీకెందుకు అని నేను చెప్తే ఇప్పుడు నాకు ఏం చెప్పాలి చెప్పు? నీకు చేత కాకపోతే చేత కదా అన్నట్టు ఉండాలా? ఆ ప్రశ్నకి సమాధానం భూమి పుట్టినప్పటి నుంచి మానవ జాతి మొదలైనప్పటి నుంచి ఆంథ్రోపాలజిస్టులు, సైంటిస్టులు, మరో ఇస్టులు ట్రై చేసి 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 బాబాయ్ హోటల్లో మనం ఇప్పుడు చేసుకోబోయే మొట్టమొదటి వంటకం పెరుగు పునుగులు. సామాన్లు అందుకో కో 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 అందుకుంటలే. పెరుగు పునుగులు అని మాత్రం పెద్దగా చెప్పినావు. ఆడోళ్ళు 5 నిమిషాలు ఎట్లా తయారవ్వాలో చెప్పు అంటే మాత్రం నోట్లకి మాట వస్తలేదు. 5 నిమిషాలు కాకపోతే 50 నిమిషాలు తీసుకో. కానీ నాకు ఈ సమస్యకి ఇవాళ సొల్యూషన్ చెప్పి తీరాల్సింది. నీ గురించి ఇంత పెద్దగా చెప్పిండు బాబాయ్, అన్ని చెప్తాను నాకు అని. నేను అప్పటికి చెప్పిన ఇంత లేదురా బాబాయ్కి అని. ఇంతరా నా మాట? సరే ఆ నూనె పొయ్యి మీద పెట్టి 6 గంటల సేపు నానబెట్టిన మినపప్పు ఇది, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి చక్కగా వెళ్ళి రుబ్బుకుంటారా. నేను వద్దు ఇట్లాంటి దాంట్లో మధ్యలో తల పెట్టకని చెప్పిన. కొంచెం టైం ఇవ్వండి. ఇంకెంత టైం ఇవ్వాలా? ఎక్స్ట్రా ప్రశ్నలా నీకు ఒక్క 10 నిమిషాల సమాధానం చెప్పేశారా? 10 నిమిషాలు కాదు కదా, 10 రోజులైనా 10 నెలలైనా 10 యుగాలైనా ఈ ప్రశ్నకి సమాధానం లేదుగాక లేదు. బాబాయ్ సూపర్. పొడుగులే అంతే కదా? అంతే. నీళ్లు పెట్టాను అక్కడ రెడీగా, మంచి కలపాలనా? పురుగు చూద్దాం. అక్కడ గిన్నెలో నీళ్లు పెట్టాను, నీళ్లలో చేయి పెట్టి పునుగులే. ప్రతి 4 పునుగుల తర్వాత ఒకసారి నీళ్లలో చేయి పెట్టేవరకు సులువుగా వచ్చేస్తాయి. ఓకే, రెడీ అయిపోబోతున్నాయి. ఓ పని చేయవా, నీళ్ళలో చెంచా ఉప్పు వేసి. అదేంటి ఎందుకన్నా? మనం పిండిలో ఉప్పు వేయం కదా, నీళ్ళలో ఉప్పు వేస్తే సరిపోతుంది.
ఎప్పుడైనా వడలు ఎక్కడైనా పెరుగు వడలు తింటుంటావు కదా, నువ్వు గమనిస్తే వడ పై పొర మీదే మనకు కొంచెం ఉప్పుగా ఉంటుంది, లోపలికి వెళ్ళేది కొద్ది చప్పగా ఉంటుంది. అవును. దానికి కారణం ఏంటంటే నీళ్ళలో ఉప్పు వేస్తారు, మరి ఉప్పు కసిని తినకూడదు కదా. అదో ఆ కలర్ మారిని ముందు తీసే గబగబా నీళ్ళలో వేసే డైరెక్ట్ గా. కట్టేసి ఎప్పుడు మూకుడు అందుకో చెప్తా. ఇక్కడ పెట్టి ఒక 2 చెంచాలు నూనె ఇందులో వేయి. ఆ నూనె తీసి రుబ్బురోలు మీద పెట్టి ఒక్కసారి ఆ వడల్ని ఇలాగ ముంచు. పొయ్యి వెలిగించి అటువైపు ఇది అటు పెట్టి ఆవాలు వేసి కలుపు. ఆల్రెడీ వేడి నూనె కదా నేను పోసింది. కానీ ఫ్రైయింగ్ ప్యాన్ వేపుడు ముప్పుడు చల్లగా ఉంది కదా. జీలకర్ర, ఎండుమిరపకాయలు, చాలు చాలు, కరివేపాకు, పోయి కట్టేసి జాగ్రత్త. ఆ పెరుగులో తాలింపు వేసేయాలా? అంతే. ఫ్రైయింగ్ ప్యాన్లో వేసి ఇందులో వేసి ఇప్పుడు ఏం చేస్తావు? కలుపుతా. ఉప్పు ఆల్రెడీ ఆ నీళ్ళలో వేసినా కదా, చేసి కలుపు. అది పునుగుల్లోకి, ఇది పెరుగులోకి. ఓకే, ఈ 3 కొంచెం కొంచెం వేయొద్దు. క్యారెట్ తురుము, కొబ్బరి తురుము అండ్ కొత్తిమీర. పునుగులు నీరు పిండేసి ఇందులో వేసాయి. ఇందులో నీళ్ళు పిండేస్తుంది. 4 తీసుకుని జాగ్రత్త పిండేసి 2 తీసుకుని జాగ్రత్తగా. ఇప్పుడు నీళ్ళు ఎప్పుడైతే బయటకు వెళ్ళిపోతాయో పునుగు లోపల ఒక శూన్యం క్రియేట్ అవుతుంది. ఆ శూన్యం ఎప్పుడైతే సృష్టించబడుతుందో అది పెరుగుని చక్కమని లాక్కుంటుంది. అప్పుడు అది మామూలు పునుగు నుంచి పెరుగు పునుగుగా పరావర్తనం చెందుతుంది, పరిణామం చెందుతుంది. బాగా చెప్పు. అలాగే భార్య తొందరగా కానీ అది చెప్పలేదు. నార్సిసిజం అని ఇంగ్లీష్ లో ఒక పదం ఉంది. ఏ స్త్రీ అయితే తన రూపాన్ని మాటి మాటికి అద్దంలో చూడాలనుకుంటుందో, ఏ స్త్రీ అయితే అద్దంలో తన రూపాన్ని చూసుకుని అనుక్షణం మురిసిపోతూ ఉంటుందో దాన్ని నార్సిసిజం అంటారు. ప్రతి స్త్రీలో ఉంటుంది నార్సిసిజం. పురుషుల్లో కూడా ఉంటుంది కానీ స్త్రీల్లో ఎక్కువగా ఉంటుంది. షేక్స్పియర్ నాటకాల్లో ఉంది ఈ ప్రస్తావన. అలా ఉండడం వల్ల అది మానవ సహజమైన పరిణామం. దాన్ని నీ ఐడియాతో మార్చేయాలి. మనం ఏమీ చేయలేము. మార్చాలి. ముందు బాగా పునుగులు కలుపు ఒకసారి. ఈ
పునుగులు కాసేపు నాని తర్వాత మనం వేరే గిన్నెలోకి మారుస్తాం కదా, అప్పుడు వాటిల్లో ఇవి కొంచెం వేద్దాం. ఈ క్యారెట్, కొబ్బరి తురుము, కొత్తిమీర మళ్ళీ వేద్దాం. ఈ లోపల పెరుగు దీన్ని పీల్చుకుంటా ఉంటది. పరిశుభ్రత ఉద్యమం కొంచెం శుభ్రం చేయను ఆయన. బాబాయ్ క్లీనింగ్ అయిపోయింది, మొత్తం క్లీన్ చేసిన. పెరుగు పునుగులు ఏం చేయమని పక్కన పెట్టు కాసేపు. దీన్ని తీసి కాసేపు ఇట్లా పెడతా కదా. బాబాయ్ హోటల్లో మనం చేసుకోబోయే తదుపరి వంటకం చేయొచ్చు కానీ నువ్వు ఎక్కడ మధ్యలో దూరిపోతావో, మళ్ళీ ఎక్కడ ప్రశ్న అడుగుతావో అనే భయంతో బిక్కు బిక్కుమంటూ బాబాయ్ హోటల్లో మనం చేసుకోబోయే తదుపరి అలాంటప్పుడు వంటకం నేను వచ్చినప్పుడే ఉండాలా. నేను రాగానే వద్దు బాబాయ్, ఇడసబెట్టు బాబాయ్, మనకెందుకు బాబాయ్ అంటే నా నాలుక మీద ఉంటది. ఇప్పుడు ఉప్తా బాబాయ్ హోటల్లో మనం ఇప్పుడు చేసుకోబోయే తదుపరి వంటకం టమాటా గుజ్జన్నం. బుర్రలో చాలా గుజ్జుంది కానీ సమయానికి ద గ్రే మ్యాటర్ ఇస్ నాట్ వర్కింగ్. శాస్త్రవేత్తలే కనిపెట్టలేని విషయం అని నాకు తెలిసింది. ఇప్పుడు పొయ్యి మీద ఎక్కించు, ఇప్పుడు పొయ్యి మీద పెట్టేసి పొయ్యి వెలిగించు, చిన్న మంట మీద పెట్టు. ప్రతి టమాటా తీసుకుని ఇలాగా ఘాటు పెట్టి వేడి నీళ్ళలో వేసాను. కాసేపు ఉంచడం వల్ల తొక్క సులభంగా తీసాను. ఇలా ఈజీగా తొక్క వచ్చేస్తుంది అన్నమాట. తొక్క తీయడానికి వేడి నీళ్ళలో వేసినావా? అర్థమైందా? అర్థమైంది. తీసుకెళ్ళి చక్కగా మంచి ముద్ద చేసుకుంటారా, గుజ్జు చేసుకుంటారంతేగా. నేను ఈ గుజ్జు చేసుకొచ్చే లోపు ఈ గుజ్జులోంచి ఒక గుజ్జు బయటకు. నీకు విషయం తెలుసా, ప్రోస్టేట్ గ్రంథి ఉంటుంది కదా, సమస్య ఉన్న వాళ్ళకి వేపుడు మూకుల్లో కొంచెం నెయ్యి వేసి లేదా కొంచెం నూనె వేసి టమాటాలు 4 ముక్కలు చేసి, దేశవాళీ టమాటా 4 ముక్కలు అలా వేయించి ప్రతిరోజు తింటే చాలా ఉపయోగం. ఇవన్నీ బాగానే చెప్తాడు, నేను అడిగింది మాత్రం చెప్పడు. అది చెప్పు ముందు నాకు. అనాది కాలం నుంచి ఆధునిక కాలం దాకా ఆడవాళ్ళు పెద్ద ప్రశ్న. దే ఆర్ ఎ బిగ్ క్వశ్చన్. ఇదిగో గుజ్జు పెట్టి ఇక్కడ టమాటా గుజ్జు. ఆ నువ్వుల నూనె వేయి ముందు. బాగా గరమైందిగా. చాలా సులభంగా తయారవుతుంది, రుచి మాత్రం మామూలుగా ఉండదు. ఆవాలు కావాలా? జీలకర్ర, పచ్చనపప్పు వేసే, శనగపప్పు, అల్లం తురుము, మినపప్పు, వేసే ఇప్పుడు జీడిపప్పు, కరివేపాకు, దూరం ఇంగువ, పసుపు కలుపు చాలు, అయిపోయింది. మరి అది కారము తర్వాత అన్నంలో కలుపు. టమాటా గుజ్జు మొత్తమే జర తుంచాలి. వేసే ఏం కాదు. అలా 1 నిమిషం వదిలే. మంచి సువాసన వస్తుంది బాబాయ్. ఆ గట్టె పక్కన పెట్టు. ఉప్పు, కారం పొడి, చక్కెర, కారం, ఉప్పు ఇవన్నీ వేసినాం కదా. ఈ అన్నంలో చక్కెర వేస్తారు వాళ్ళన్నా. టమాటోలో ఉండే పులుపు బ్యాలెన్స్ అవ్వాలి కదా, అందుకని స్వల్ప చక్కెర. అంటే పులుపు తగ్గుతుంది అంటావు. బ్యాలెన్స్ అవుతుంది, సమతుల్యం. వన్నం వేసే. విశాఖపట్నంలో వన్నం అంటే. అవునా? రెండో గట్ట రెడీ చేసుకో కలపడానికి.
టమాటాకు పరిచిన చెక్క పాత్ర, అందులో వేసే టమాటా గుజ్జన్నం, టమాటా గుజ్జు అన్నం, పైన కొత్తిమీర గార్నిషింగ్ చేయాలి. పరచాలి పరచాలి. కొత్తిమీర లైట్గా కొత్తిమీర వేయాలనా? అది పెట్టు. అంతేదో బ్యాచులర్లకు ఈజీగా బాగుండేలా ఉంది కదా. భర్తలకు కూడా బాగానే ఉంటుంది. పెరుగు పునుగులు తీసుకో, ఆ స్టీల్ గిన్నెలోకి మార్చి, స్టీల్ గిన్నెలోకి జాగ్రత్తగా బోర్లు. కొంచెం కొబ్బరి కోరు, కొంచెం క్యారెట్ తురుము, కొబ్బరి కోరు, క్యారెట్ తురుము, ఎంచక్క ఈరోజు 2 వంటలు సిద్ధం. పెరుగు పునుగులు ఎలా తయారు చేస్తావు? పెరుగు పునుగులు ఎలా తయారు చేస్తానంటే, ముందుగా నానబెట్టిన మినపప్పు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు ముద్ద చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వేడి నూనెలో పునుగులుగా వేసుకొని బాగా వేయించి ఉప్పు కలిపిన నీళ్ళలో వేసి పక్కన పెట్టుకోవాలి. వేపుడు మూకుల్లో నూనె వేసి అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి తాలింపు తయారు చేసుకొని పెరుగు మిశ్రమంలో వేసి కొన్ని నీళ్లు, ఉప్పు కూడా వేసి బాగా కలుపుకొని అందులోనే క్యారెట్ తురుము, కొబ్బరి తురుము, కొత్తిమీర కూడా వేసి కలుపుకొని నీళ్లు తీసేసిన పునుగులు కూడా వేసి 5 నిమిషాలు పక్కన పెట్టుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పైనుండి కొబ్బరి తురుము, క్యారెట్ తురుము, కొత్తిమీర వేసుకుంటే పెరుగు పునుగులు రెడీ. టమాటా గుజ్జన్నం ఎలా తయారు చేస్తావు? టమాటా గుజ్జన్నం ఎలా తయారు చేస్తానంటే, ముందుగా తొక్క తీసిన టమాటాలని గుజ్జు చేసుకోవాలి. ఒక మూకుడులో నూనె వేసి వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, అల్లం తురుము, మినప్పప్పు, జీడిపప్పు, కరివేపాకు, ఇంగువ, పసుపు వేసి వేయించి అందులోనే టమాటా గుజ్జు కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించి సరిపడా ఉప్పు, కారం, చక్కెర కూడా వేసి బాగా కలుపుకొని ఉడికించిన అన్నాన్ని కూడా వేసి బాగా కలిపి ఒక గిన్నెలోకి తీసుకొని పైనుండి కొత్తిమీర చల్లుకుంటే టమాటా గుజ్జు అన్నం రెడీ. టమాటా గుజ్జు అన్నం. నేను కూడా పెట్టుకుంటా. సూపర్. టేస్ట్ చేద్దామా? ముందు రైస్, బాయ్. రేపు నుంచి అన్నం అదిరిపోయింది. పెరుగు పునుగులు ఎంత మెత్తగా ఉంది బాబా, మారిపోతుంది నోట్లో. ఎలా ఉంది? ఆస్వాదించవా బాగానే? ఓకేనా నీకు? టైమీరా ఇయ్యను. నీకు ఎంత టైం ఇచ్చినా వంట స్టార్టింగ్ అప్పుడు అడిగిన ప్రశ్న 5 నిమిషాల్లో చెప్తా అన్నావు, అరగంట అయింది. ఇప్పుడైనా చెప్తావా లేదు? ఎవరు అడిగింది క్వశ్చన్ మళ్ళా చెప్తూ, నేను ఆడవాళ్ళు 5 నిమిషాల్లో రెడీ అవ్వడం ఎలా? అడిగింది ఎవడు? మా దోస్తు. ఫోన్ కలుపు. నాకు చెప్తావా? నాకు చెప్పడానికి ఉన్న సిగ్గా. ఒక్క నిమిషం. హలో, అరే మా బాబాయ్ డైరెక్ట్గా చెప్తారంట నీకు. మా అబ్బాయి ఫ్రెండ్ వాళ్ళు. అరే ఒక మాట చెప్పనా, మన ఆడవాళ్ళకి టీ పెట్టు అని చెప్పి ఎంతసేపు అయింది, కాఫీ పెట్టు అని చెప్పి ఎంతసేపు అయింది, పిల్లల టిఫిన్ బాక్సులు సర్దేవా ఎంతసేపు అయింది, బాత్రూమ్ లో వేడి నీళ్ళు పెట్టావా, ఆవిడ పెట్టే లోపలే ఎంతసేపు అయింది, ఎంతసేపు ఎంతసేపు అని ఎంతో సేపు ఆడవాళ్ళని మనం బతకని. అద్దం ముందు కనీసం ముస్తాబ్ అవడానికి మనం వాళ్ళకి టైం ఇవ్వకపోవడం అన్యాయం కదరా. ముస్తాబ్ అవడానికి వాళ్ళు ఎంత టైం అయినా తీసుకొని, అది వాళ్ళ జన్మ హక్కు. ప్రశ్నించడానికి డొక్కు. నేను చెట్లను నీ బాబాయ్.